guys, welcome to my channel Tom and Jerry Official. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేనైతే నెల్లిమర్లలో ఉన్న పూడమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఈ టెంపుల్ అయితే 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా 5 కిలోమీటర్స్ కదా అనుకుని అలా వెళ్ళి చూద్దాము. అంటే వ్యూ కూడా అక్కడ చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా సత్యమైన అమ్మవారు అని అంటారు. ఇంకా అలానే మేము వచ్చాం. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడానికైతే పిన్ని నేను అమ్మమ్మ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆటోలో అయితే వెళ్దామా అనుకుని ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇంకా కొంచెం సేపట్లో గుడి అయితే వచ్చేస్తుంది. చాలా దగ్గరే, అంటే మినిమం ఒక 6-5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా ఇంటి నుంచి గుడి అయితే. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది, సత్యనామూర్తి గుడి, సరిగ్గా కనిపించట్లేదు. ఇది నెల్లిమర్లో ఉంటుంది, ఏరు అంటారు కదా, సంథింగ్ అదే ఏరు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేము. కనిపిస్తుంది కదా నెల్లిమర్ల గ్రామ దేవత మందిరం, అంటే శ్రీ శ్రీ పూడమ్మ తల్లి వనం గుడి. అక్కడ నుంచి స్లోగా పిన్ని నేను అమ్మమ్మ, అంటే ఫస్ట్లోనే వదిలేస్తారు, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. రైలు పట్టాలు వెళ్తున్న దారిలో కనిపిస్తాయి. ట్రైన్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయి, చూసారు కదా ముందే వెళ్తున్నాయి. ఇంకా ట్రైన్ వస్తే బాగున్నా అన్నాను ఎలానో, ఇంకా అలానే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా వెళ్ళే దారిలో అయితే రాజమ్మ గుడి కనిపించింది. మా ఇంటి దేవుడు కాబట్టి నేను కూడా వెళ్ళి దండం పెట్టుకుందాం అనుకుని వెళ్ళి దండం పెట్టుకుంటున్నా దేవుణ్ణి. దండం పెట్టేసి అలా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. అదిగోండి కనిపిస్తుంది కదా గుడి, ఆ లోపలికి వెళ్తే గుడి కనిపిస్తుంది. ఎదురు చెట్ల మధ్యలో ఉంటుంది దేవుడు. మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. అట్లా ట్రైన్ చూడడం అంటే చాలా ఇష్టం. అలా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చుట్టుపక్కలంతా అమ్మవారి పిక్సే ఉంటాయి, అదే బొమ్మలు. ఆ చెట్లు కూడా చాలా బాగుంటాయి. చెట్లు నేను ఎక్కడ చూడలేదు, ఎదురు చెట్లు అంటారు. ప్రతి అమ్మవారి దగ్గర ఒక్కొక్క ఎదురు చెట్టు అయితే ఉంటుంది. వెళ్తున్న దారిలో బొమ్మలు, ఎక్కడికైనా ఒక బొమ్మ అయినా కొనుక్కోవాలనిపిస్తుంది. అయినా సరే ఇంత పెద్ద అయ్యాక ఏం కొంటామని కొనకుండా ఊరుకుంటా. ఇక్కడైతే వండుకోవచ్చు, అంటే వండుకున్న వాళ్ళు తినొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ చూసారు కదా, ఇక్కడైతే వండుకున్న వాళ్ళు తినొచ్చు, అంటే ఎండలో అయితే. ఇక్కడ ఇలా కూర్చోవచ్చు. నెమలు చూసారు అక్కడ ఎంత బాగుందో, చిన్నగా మొత్తం అంతా ఎదురు చెట్లే కనిపిస్తుంది కదా, అదే గుడి. మా పిన్ని అమ్మమ్మ అయితే నాకన్నా ముందే వెళ్ళిపోయారు లోపలికి. నేను రాజమ్మ గుడి దగ్గర ఉన్నప్పుడు చెట్లతోటి ఫుల్ అంతా డెకరేషన్ అయిపోద్ది, ఇంకా మనకి ఏం కనిపించదు. చెప్పాను కదా నెమలి చాలా బాగుంది. ఇక్కడ చుట్టూరు కూర్చోడానికి అయితే ఉంటాయి. అలా స్లోగా లోపలికైతే వెళ్ళిపోతున్నాను. హాయ్, ఇదిగోండి లోపలికైతే వచ్చేస్తున్నా. మా పిన్ని అమ్మమ్మది దర్శనం కూడా అయిపోతుంది. మా అమ్మమ్మ బొట్టు తెచ్చుకోవాలి కదా అనుకుని బొట్టు అయితే తెచ్చుకుంటున్నారు. ఇంకా నా దర్శనం అవ్వలేదు. ఇక్కడైతే దేవుణ్ణి తీయడానికి కెమెరాలో ఏమంటారు, మన ఇష్టం, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి. బట్ ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అంటారు. అక్కడ నెల్లిమల్ల వారి గ్రామ దేవత ఈవిడ. ఇక నేను కూడా వెళ్ళి ఏదో కోరుకుందామని వెళ్ళి, అక్కడ అయితే దేవుడి పాదాలు ఉంటాయి ఆ లోపల, అక్కడ దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి నించొని ఏదో కోరుకుందాం అనుకుని వెళ్ళి కోరుకుంటున్నా. ఇదిగోండి, ఏం కోరుకుంటాను, సబ్స్క్రైబర్స్ పెరగాలి, యూట్యూబ్ ఛానల్ బాగా అవ్వాలని కోరుకుంటాను, ఇంకేం కోరుకోను. అంతే. ఇంకా అక్కడ నేనైతే దండం పెట్టుకుంటూ అలాగే వచ్చేసాను. నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండరు, బట్ పిన్ అయితే ఈరోజు తీశారు. పిన్ని నేను ఇంకా బొట్టు పెట్టుకొని బయట వ్యూ కూడా ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం. అలా కోవిల్ చుట్టూ ఒక రౌండ్ అయితే కొట్టేద్దాం అనుకొని చుట్టూరు వెళ్తున్నాం నడుచుకుంటూ. అసలు ఇక్కడికి వస్తే ఆ చెట్లే చాలా ఉంటాయి, చూసారు కదా, చుట్టూరు చెట్లే, అసలు ఆ గ్యాప్ ఉండదు. మాతో పాటు చాలా మంది కూడా వస్తున్నారు. సంథింగ్ ఇప్పుడైతే వారాలు అవుతున్నాయంట. నెల్లిమర్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. వాటర్ ఫాల్స్ చాలా పెద్దది, వాటర్ మాత్రం రావట్లేదు. వస్తే బాగుండు అనిపించింది. ఫెస్టివల్ టైంలో అయితే మాత్రం కన్ఫామ్గా వాటర్ వస్తుందేమో. ఇదిగోండి ఇక్కడే వండుతారు ఫెస్టివల్ టైంలోని. ఇక్కడ వండేసి అక్కడికి వెళ్ళి తింటారు. ఇన్ కేస్ ఇక్కడ తిన్నా సరే అవుతుంది, అక్కడ కూడా తినొచ్చు అని చెప్పారు. ఇంకా అమ్మవారు, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అలా లోపలికి అయితే వెళ్ళాం. అక్కడైతే ఒక పొట్టు ఉంటుంది అని చెప్పారు. ఆ పొట్టు దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకోవాలంటారు. ఇంకా నేను కూడా వెళ్ళి పెట్టుకుందాం అనుకుని వెళ్ళాను. చూపిస్తానులే మీకు కూడా నేను పెట్టుకున్నానో లేదో. ఇదిగోండి
ఆ చుట్టూరు తిరుగుతుంటే చాలా అలిసిపోతున్నాను మేబీ నేను. అలా ఇంక ఒక రౌండ్ అంతా చుట్టేద్దామని రౌండ్ చుట్టేస్తున్నా. ఇవన్నిట్లో చాలా మంది వండుకుంటారు నాకు తెలిసి. అలా అనుకున్నానో లేదో మళ్ళీ ఇంకోసారి కూడా ట్రైన్ అయితే వచ్చింది. ఆ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. నా కోసం వీడియో తీస్తున్నా కదా, స్లోగా వెళ్ళు అని చెప్పాను, అందుకే వెళ్తుందేమో. ఇంకా చుట్టూరు చాలా బాగుంది ఇక్కడ. అసలు వ్యూ అయితే ఫోటోషాట్లకి గట్రా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మేము వచ్చాం. అంతేకాకుండా చూసారు కదా చెట్లు చాలా అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు కాదను. అంతేకాదు ఎదురు చెట్ల మధ్యలో ఈ అమ్మవారు అయితే ఉంటారు. ఇంకా ఇక్కడైతే చాలా తక్కువ చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే చాలా తక్కువ చెట్లు అయితే ఉన్నాయి. లోపలైతే ఇంకా చాలా చాలా చెట్లు ఉంటాయి. చాలా తక్కువ ఉన్నాయి. స్లోగా ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంటికి. కనిపిస్తుంది కదా, మేమే కాదు ఇక్కడికి చాలా అంటే చాలా జనం వస్తున్నారు. ఆ చుట్టుపక్కల నెల్లిమర్లో ఉన్న వాళ్ళందరూ. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్దామా అనుకున్నాం. సన్సెట్ చాలా బాగుంది. అంటే ఈవినింగ్ టైం బాగా వస్తుంది కదా, కొండ వెనకాల ఉంది, లైటింగ్ బాగా పడుతుంది. ఇంకా మేమైతే అలా మార్కెట్కి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం సరుకులు తెచ్చుకోవడానికి. మా పిన్ని వాళ్ళతో పాటు రోడ్డు క్రాస్ చేసేద్దాం అనుకుని క్రాస్ చేసేసుకుంటూ నేను మా పిన్ని అమ్మమ్మ అయితే సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. ఎక్కువగా మేము ఈ షాప్కి వస్తాం, నెల్లిమర్లో శాంతి షాప్ అని. అక్కడ సరుకులు అయితే తీసుకుంటాం. మా పిన్ని ఆల్రెడీ వెళ్ళి లిస్ట్ అయితే చెప్పేస్తున్నారు. ఎప్పుడూ ఒక రూట్లో వెళ్తాం, బట్ ఈరోజు వేరే రూట్లో వచ్చాం. నేను రామతీర్థం గుడి తాలూకు చెరువు అంటా కదా, అక్కడికన్నా ముందు ఉంటుంది ఈ చెరువు. అంతేకాకుండా చాలా అంటే చాలా నీరు ఉంటాయి ఇందులో, బట్ ఇప్పుడైతే లేవు. ఎండాకాలం కదా అంతగా ఉండదు. ఇంకా కొండ చూసారు కదా, చాలా వెలిగిపోతుంది, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కొండ అయితే. మీకు ఆ రోజు చెప్పాను కదా రామతీర్థం చెరువు అని, ఇదిగోండి ఇదేని. ఆ రోజు సరిగ్గా కనిపించలేదు కదా, అంటే నేను ఆ పైనుంచి, ఆ గుడి పైనుంచి తీసాను. ఈరోజు మేము వేరే సైడ్ నుంచి వెళ్తుంటే అక్కడ నుంచి కనిపించింది, చూసారు కదా. యాక్చువల్లీ అక్కడ మధ్యలో ఉన్న గోపురం అంతా మునిగిపోద్ది, బట్ ఎండాకాలం కాబట్టి పెద్దగా మునగలేదు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి.